ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈ డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మా ఆయనకి అయితే నచ్చలేదంట. ఇది నేను మీకు చెప్పాను కదా, నర్సాపురం వెళ్ళినప్పుడు మిషన్ దగ్గర ఇచ్చానని. ఇది బెంగళూరు వెళ్ళినప్పుడు వదిన నాకు పెట్టిందండి. కాటన్ డ్రెస్సు, మంచి క్వాలిటీ కాటనే. కాకపోతే డ్రెస్ మెటీరియల్ తక్కువ ఇచ్చడము, చిన్నగా వచ్చిందనమాట బాగా డ్రెస్ అయితేని. అండ్ మా ఆయనకైతే ఇది కుట్టించుకుని వేసుకున్నది. మా ఆయన ఈ మధ్యకాలంలో చూడలేదు కదా, డ్రెస్ ఏంటి అలా ఉంది, నాకు నచ్చలేదు అంటున్నారు. బట్ నాకైతే పర్వాలేదు, బాగానే ఉందని అనిపించింది. హ్యాండ్స్ అయితే ఇలా పెట్టించుకున్నానండి. ఈ డ్రెస్ ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి. అంటే డైలీ వాడడం కోసమే కుట్టించుకున్నాను. ఇంకైతే మాత్రము ఈరోజు వ్లాగ్ అయితే రోజు వ్లాగ్ లాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. చాలా వెరైటీస్ అయితే ఈరోజు చేయాలి అనుకుంటున్నానండి. సో వ్లాగ్ అయితే జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయింది. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఈరోజు సండేనే, కానీ మార్నింగే లేచానండి. ఎందుకంటే ఈరోజు చాలా రకాలు చేయాలి అనుకుంటున్నాను. సో అందుకోసము మార్నింగ్ 6:30 ఆ టైంకి లేచాను. లేచిన తర్వాత కొద్దిసేపు అయితే వీడియో ఎడిటింగ్ చేసుకున్నాను. తర్వాత అయితే వంటగదిలోకి వచ్చానండి. తలస్నానానికి వేడి నీళ్ళు పెట్టాను, వేరుశనగలు కూడా వేపించేశాను. నేను నిన్న నైట్ మీకు చెప్పాను కదా, రేపు దోశలు వేద్దాం అనుకుంటున్నాను. సో అందుకనేసి దోశల పిండి రుబ్బుకుంటున్నాను అనేసి. సో నేనైతే ఎప్పుడైనా సరే దోశల పిండి వేసినప్పుడు మిక్సీలోనే రుబ్బుకుంటానండి. నేను యూజ్ చేసే మిక్సర్ గ్రైండర్ వచ్చేసి అగారో రాయల్ మిక్సర్ గ్రైండర్ 900 వాట్స్ అండి. ఇది హెవీ డ్యూటీ, 100% ప్యూర్ కాపర్ మోటార్ అయితే ఉంటుందండి. నేను ఈరోజు దోశలు వేస్తున్నానని చెప్పాను కదండి. సో చట్నీ కూడా అయితే మిక్సీ పట్టేసుకున్నాను. ఇంకైతే మాత్రము ఒకసారి ఈ క్యాస్ట్ ఐరన్ ప్యాన్ అయితే నీట్గా క్లీన్ చేసుకుంటున్నానండి. ఇది ఒకసారి అయితే క్లీన్ చేసుకుని అప్పుడైతే యూజ్ చేద్దాం అనేసి క్లీన్ చేసుకున్నాను అనమాట. ఇంక ఇది క్లీన్ చేసేసుకుని స్టవ్ మీద అయితే పెట్టేశాను. ఇంకా నైట్ దోశల పిండి రుబ్బుకున్న తర్వాత బయటే ఉంచేసానండి. ఇది చక్కగా పులిసింది. దీంట్లోకి అయితే ఇంకా నేను సాల్ట్ వేసేసి ఇంక ఈ పిండి మొత్తాన్ని బాగా మిక్స్ చేసేసాను. పెద్ద పల్చగా అయితే ఏం చేయట్లేదు దోశలు. ఫస్ట్ దోశ అయితే అంత బాగా రాదు నాకు ఎప్పుడూను. అందుకనేసి కొంచెం పిండి కన్సిస్టెన్సీ థిక్గానే ఉంచాను అనమాట. నీళ్ళు ఏం మరీ ఎక్కువ వేయలేదు. ఇంకైతే దోశ వేయడం స్టార్ట్ చేస్తున్నానండి. ఇది దోశ వేయడానికి ముందైతే ఫస్ట్ నేను ఆనియన్కి కొంచెం నూనె అయితే రాసి ఆ తర్వాత అయితే ఇంకా దోశ అయితే స్ప్రెడ్ చేశాను. ఫస్ట్ 2 దోశలు అంత బాగా రాలేదు. ఇంకా 3-4 దోశల దగ్గర నుంచి అయితే దోశలు చక్కగా అయితే వచ్చేసాయండి. కాకపోతే కొంచెం దలసరిగానే వేశాను. మరీ పలుచగా వేస్తుంటే పిల్లలు సరిగ్గా తినట్లేదు అనమాట. కొంచెం మెత్తగా ఉంటే బాగా తింటారని. ఇంకా మా హస్బెండ్ షాను మను అయితే ఆకలేసేస్తుంది అన్నారు. ఫస్ట్ అయితే వాళ్ళ ముగ్గురికి వేసి ఇచ్చేసానండి. వాళ్ళు తిన్నారు. ఇంకా నాకు కూడా బాగా ఆకలేస్తుంది అనమాట. ఇంకా నేను కూడా టిఫిన్ అయితే చక్కగా కూర్చుని తింటున్నానండి. ఇంకా నేను టిఫిన్ తినడం కంప్లీట్ అవ్వగానే మా హస్బెండ్ అయితే టీ పెట్టివ్వి అని అడిగారు. సో ఆయన కోసం అయితే నేను పాల ప్యాకెట్ కట్ చేస్తున్నానండి. నిన్న మేము డీమార్ట్కి వెళ్ళామని చెప్పాను కదా, అంటే నేను వెళ్ళలేదు, మా హస్బెండ్ వెళ్ళారు. అప్పుడైతే ఒక పెద్దది పాల ప్యాకెట్ అయితే తెప్పించానండి. ఇంకా డీమార్ట్కి వెళ్ళినప్పుడు లీటరు పాలు పెరుగు తెచ్చేసుకుంటాం అనమాట. ఇంకా ఫస్ట్ అయితే పాలు కట్ చేసిన తర్వాత మా వారికి టీ పెడదామనేసి ఒక గ్లాస్ పాలు అయితే తీసుకున్నానండి. ఇంక దీన్ని అయితే స్టవ్ మీద పెట్టేశాను. ఇంకా టీ మరిగిపోయిందండి. టీ మరిగిపోయిన తర్వాత మా హస్బెండ్కి అయితే దీన్ని గ్లాసులో వేసేసి ఆయనకైతే టీ ఇచ్చేసాను. నెక్స్ట్ అదే గ్యాస్ పొయ్యి మీద నేనైతే మాత్రము పాలు పెట్టేశానండి. పాలు అయితే చక్కగా మరగాలి కదా, టైం పడుతుంది. ఈ లోపల మా హస్బెండ్ అయితే మార్నింగే చికెన్ తీసుకొచ్చారండి. ఇంకా దీంట్లో ఉన్న లెగ్ పీస్ని సెపరేట్ చేసి ఈ చికెన్ ఒక్కదానికే నేను మ్యారినేట్ చేస్తాకి అన్నీ అయితే యాడ్ చేశాను. ఉప్పు, కారం, పసుపు, మసాలా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసి మిక్స్ చేసి పక్కన పెట్టానండి. ఇంకా 4 అయితే లెగ్ పీసెస్ వచ్చాయి. ఈ 4 లెగ్ పీసెస్ని చక్కగా కబాబ్ లాగా చేద్దాం అనేసి నేను ఒక 3-4 డేస్ నుంచి యూట్యూబ్లో వీడియోస్ చూస్తూనే ఉన్నానండి. సో అందుకోసం అయితే నేను వాటికి సేమ్ మసాలాలే యాడ్ చేశాను. చాలామంది కబాబ్ మసాలా, తందూరి మసాలాని వేసారు, కానీ నా దగ్గర అవి ఏమీ లేవు. ఈ కబాబ్స్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే లేదు. సో నిన్న సంతకి వెళ్ళినప్పుడు అల్లం తెచ్చుకున్నాను కదండి, ఇంకా అల్లం వెల్లుల్లి అయితే చిన్నగా కట్ చేసేసుకుని ఈ మిక్సీ జార్లో వేసేసుకున్నాను. ఇది నేను చెప్పాను కదండి, అగారో రాయల్ మిక్సర్ గ్రైండర్ అనేసి. దీంట్లో మనకి 3 స్టెయిన్లెస్ స్టీల్ జార్స్ అయితే ఇస్తారు. దీంట్లో మనకి 3 స్పీడ్ సెట్టింగ్ అయితే ఉందండి. దీనిని మనము వెట్ గ్రైండింగ్కి వాడుకోవచ్చు, డ్రై గ్రైండింగ్ కూడా వాడుకోవచ్చండి. ఇంకా నేనైతే వంట పని స్టార్ట్ చేయాలండి. అంటే ఇప్పుడు లంచ్లోకి కావాల్సినవన్నీ వండుకోవాలి. ఇంకా నేనైతే వంట పనిలో బిజీగా ఉన్నాను. మా హస్బెండ్ అయితే మాత్రము పిల్లల్ని కాసేపు చదివిస్తాననేసి చదివిస్తున్నారు. మనమేమో స్కూల్కి వెళ్ళాం కదండి. సో మనునైతే మాత్రం ఈసారి తెలుగులో కాకుండా హిందీలోకి మార్చేసాము. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ మనుని కేవీలో వేసామనుకోండి, అప్పుడు మనుకి హిందీ రాకపోతే చాలా ఇబ్బంది పడిపోతుంది పిల్ల. సో అందుకనేసి ఇప్పుడు హిందీలోకి మార్చేస్తే బెస్ట్ కదా అనేసి హిందీలోకి అయితే
మార్చేసాము. అయితే టీచర్స్ ఏమన్నారంటే ఫస్ట్ హిందీ అలవి ఇంట్లో మీరు నేర్పించండి అని చెప్పారన్నమాట. సో అందుకని మా హస్బెండ్ నేర్పిస్తున్నారు. నేనైతే ఇంకా వంటగదిలోకి వచ్చి పనులు అయితే స్టార్ట్ చేస్తున్నానండి. సేమియా కాద్దాం అనుకుంటున్నాను. సో దానికోసం అయితే సేమియా అండ్ డ్రై ఫ్రూట్స్ అయితే నెయ్యిలో వేపించుకుని పక్కన పెట్టుకున్నానండి. సేమియా పాయసం చేయడం కోసం నేనైతే అగారో ఇంపీరియల్ గ్రానైట్ నాన్ స్టిక్ కుక్వేర్ అయితే యూజ్ చేస్తున్నానండి. ఇక పాలు అయితే స్టవ్ మీద పెట్టాను. అవి మరగడానికి టైం పడుతుంది కదా, ఈ లోపల టైం వేస్ట్ ఎందుకు అనేసి నేను త్వరగా కూరగాయలు అయితే కట్ చేసుకుంటున్నానండి. ఈరోజు నేనైతే వెజిటేబుల్స్ వేసి పలావ్ కింద చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా పలావ్లోకి అయితే మాత్రము షాను మను కోసము ఎగ్స్ అయితే బాయిల్ చేద్దాం అనుకుంటున్నాను. అయితే గ్యాస్ ఏమో అసలు ఖాళీయే లేదండి. సో అప్పుడే నాకు గుర్తొచ్చిందండి, మనకి ఎలాగో అగారో ప్రొడక్ట్స్ ఇంట్లో ఉన్నాయి కదా, వీటిని యూజ్ చేద్దాం అనుకున్నాను. సో ఎగ్ బాయిల్ చేయడం కోసం నేను అగారో రీజెన్సీ మల్టీ కుక్ కెటిల్ విత్ స్టీమర్ని అయితే యూజ్ చేస్తున్నానండి. ఇది 1.2 లీటర్స్ ఇన్నర్ పాటు. దీనిలో మనకి వేరియబుల్ టెంపరేచర్ సెట్టింగ్స్ అయితే ఉంటాయండి. వైడ్ మౌత్ బాయిలింగ్కి, స్టీమింగ్కి, టీ, కాఫీ, ఎగ్, వెజిటేబుల్ బాయిలింగ్కి మనం దీన్ని అయితే చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్తో పాటు వచ్చిన కంటైనర్స్ అయితే ఇవేనండి. కెటిల్లో అయితే ఎగ్స్ పెట్టేశానండి. ఇంకా నేనైతే ఒక పక్కన సేమియా చేస్తూ మరొక పక్కనేమో బిర్యానీ కోసం అన్నీ రెడీ చేసుకుంటున్నాను. సేమియాకి పాలు అయితే స్టవ్ మీద పెట్టాను కదండి, దాంట్లో తొరక వస్తే తొరకను రిమూవ్ చేసేసి పాలు మరిగిపోతున్నప్పుడు నేను వేపించుకుని ఉంచుకున్న సేమియా అయితే ఇందులో వేసేసి బాగా మిక్స్ చేసేసానండి. సేమియా ఉడకడానికి టైం పడుతుంది కదా, ఈ లోపల నేనైతే అగారో ఇంపీరియల్ గ్రానైట్ నాన్ స్టిక్ కుక్వేర్ బిర్యానీ పాట్లో నేనైతే పలావ్ అయితే చేస్తున్నానండి. ఫస్ట్ అయితే దీంట్లోకి నెయ్యి నూనె వేసి అవి వేడెక్కిన తర్వాత స్పైసెస్ అన్నీ వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని బాగా మిక్స్ చేశానండి. ఒక పక్కన నేను పలావ్ చేస్తూనే మరో పక్క అయితే సేమియా కూడా చేస్తున్నాను. ఇదిగోండి నేనైతే కట్ చేసుకుని పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నిటిని దీంట్లో అయితే మిక్స్ చేసేసాను. పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టమాటా, క్యారెట్, బంగాళదుంప ముక్కలు అయితే వేస్తున్నానండి. మీ దగ్గర ఉంటే క్యాప్సికమ్, బీన్స్ ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. నా దగ్గర అయితే ఇంకేమీ లేవు, అందుకనేసి ఉన్న మట్టికి వేసేసాను. చక్కగా మిక్స్ చేసేసి దీంట్లోకి ఉప్పు, పసుపు, అలాగే మసాలా పౌడర్, కొంచెం మజ్జిగ అయితే వేస్తున్నాను. పెరుగు అయితే వేస్తున్నాను. ఎప్పుడు పెరిగాను, ఇదే ఫస్ట్ టైం వేసానండి. ఇంకైతే ఇదిగోండి సేమియా అయితే ఈ కన్సిస్టెన్సీలోకి మనకి ఉడికిపోయింది. ఈ టైంలో మనము పంచదార అయితే వేసుకోవాలి. మా వారు ఎక్కువ పంచదార వేయకు, తక్కువ వేయన్నారనేసి నేను గ్లాస్ నిండగా కూడా వేయలేదండి, తక్కువ పంచదార అయితే వేశాను. సో ఇంకా పంచదార కరిగే వరకు అలా ఉంచాలి. కొద్దిసేపటికి పంచదార అయితే చక్కగా కరిగిపోయిందండి. ముందుగానే నేను ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, వాటిని అయితే ఇందులో వేసేసానండి. వేసేసి మిక్స్ చేసేసి కాసేపు చల్లారుతుంది అనేసి మూత పెట్టేశాను. ఈ గ్రానైట్ కుక్వేర్ ఉంది కదండి, ఇది మొత్తం మనకి 4 పీసెస్ సెట్ అనమాట. ఒక ఫ్రై ప్యాన్ వస్తుంది, సాస్ ప్యాన్ వస్తుంది, బిర్యానీ పాట్ వస్తుందండి, అలాగే ఒక పెద్దది సాస్ ప్యాన్ కూడా వస్తుంది. అండ్ వీటికి గ్లాస్ లిడ్లు కూడా వస్తాయండి. ఇంక ఇదిగో సేమియా అయితే రెడీ అయిపోయిందండి. షాను మను మొన్నటి నుంచి సేమియా కావాలమ్మా అని అడుగుతున్నారండి. సో సేమియా కాసాను. మా హస్బెండ్కి ఎప్పుడైనా నైట్లు గుర్తొచ్చిందనుకో కొంచెం సేమియా కాయచ్చు కదా తాగుతానంటారండి, అంత ఇష్టం మా వారికైతేని. నేనైతే జస్ట్ 1-2 స్పూన్లు తింటానంతే. ఈ రోజైతే అది కూడా తినలేదండి, అసలు ఖాళీ లేదు. పని అలా చేశానన్నమాట. చాలా డిఫరెంట్ వంటకాలు అయితే ట్రై చేశాను ఈరోజు. అండ్ ఎవ్రీ సండే ఏదో ఒక కొత్తది అయితే ట్రై చేస్తానండి. నాకు ఇంట్లో మంచి మంచి ప్రోడక్ట్స్ ఉన్నాయి కదా, సో ఏదో ఒకటి యూట్యూబ్లో చూడడము ట్రై చేద్దాము అని అనుకుంటున్నాను. టైంని బట్టి అన్నీ మేనేజ్ చేసుకోవాలి. సేమియా అయితే చాలా టేస్టీగా వచ్చిందండి. ఇందాక నేను కెటిల్లో ఎగ్స్ పెట్టాను కదండి, ఆ ఎగ్స్ అయితే చాలా త్వరగా బాయిల్ అయిపోయినాయండి. ఇంకా నేనైతే ఎగ్స్ని తొక్కలైతే తీసేసాను. ఈరోజు నేనైతే పలావ్ చేస్తున్నాను కదా, షాను మను కోసం మాత్రమే ఎగ్స్ వేసానండి. ఇంకైతే ఈ ఎగ్స్ వేసేసి నేను వీటిని మిక్స్ చేసేసి ముందుగానే కడిగేసి ఉంచుకున్న బియ్యాన్ని కూడా ఇందులో వేసేసాను. ఈరోజు నేను బియ్యము బాస్మతి రైస్ యూజ్ చేయట్లేదండి, నార్మల్ సోనా మైసూరి రైస్తోనే పలావ్ కింద చేస్తున్నాను అనమాట. ఇంక ఇదిగోండి ఇవైతే అవుతుంది పలావు. మరొక పక్కనైతే మాత్రము సేమియాని తీసేసాను కదా, గ్యాస్ ఖాళీ అయింది. ఇంక ఇప్పుడైతే నేను చికెన్ కూర అయితే వండుతున్నానండి. ఉల్లిపాయ ముక్కలు కుక్కర్లో పెట్టేశాను. ఇప్పటికే బాగా లేట్ అయిపోయిందండి, 12:30 అలా అయిపోతుంది. సో కుక్కర్ పెట్టేశాను అనుకో కూర త్వరగా అయిపోతుంది కదా ఒక విజిల్తో అనేసి ఆ ఉద్దేశంతో కుక్కర్లో అయితే ఈరోజు చికెన్ కర్రీ అయితే వండుతున్నానండి. ఇదిగోండి పలావ్ అయితే చక్కగా రెడీ అయిపోయింది, చాలా బాగా వచ్చిందండి. ఇంకైతే పలావ్ని స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేశాను. ఫస్ట్ అసలు ఎలా ఉంది, ఉప్పు కారం అన్నీ సరిపోయాయా లేదా టేస్ట్ చూద్దాము అనేసి నేనైతే 2 ముద్దలు అయితే ఇలా పెట్టుకున్నాను. చాలా బాగా వచ్చిందండి. కానీ ఏ ఫుడ్ అయినా కూడా వేడిగా తింటేనే ఆ టేస్ట్ అనమాట. ఇప్పుడైతే మా వారికి పిల్లల కోసం అయితే మార్నింగ్ చెప్పాను కదండి లెగ్ పీసులు తీసుకొచ్చారు మా వారని.
సో ఎప్పుడులాగా కూరలో కాకుండా ఇలా ట్రై చేద్దాం అనుకుంటున్నాను అన్నాను కదా. ఇప్పుడైతే నేను అగారో ఎయిర్ ఫ్రైయర్ని ఉపయోగించి కబాబ్స్ లాగా చేస్తున్నానండి. ఇలా ఫస్ట్ టైం చేస్తున్నాను, చూద్దాం ఎలా వస్తుందని. నేను చాలా వీడియోస్లో చూశానండి, కబాబ్స్ని సింపుల్గా గ్యాస్ స్టవ్ మీద కూడా చేస్తున్నారు, అయితే కొన్ని ఎయిర్ ఫ్రైయర్లో కూడా చేస్తున్నారన్నమాట. నేను ఈ ఎయిర్ ఫ్రైయర్ వచ్చాక మనం ఏమీ యూజ్ చేయలేదు, ఒకసారి వాడాను కదా, ఈరోజు ఖాళీగానే ఉన్నాం కదా అనేసి ఎయిర్ ఫ్రైయర్లో అయితే ఈ చికెన్ కబాబ్స్ కింద చేద్దాం అనుకుంటున్నాను. దీనికోసం అయితే నేను సేమ్ చికెన్ కర్రీకి ఏవైతే మసాలాలు వేసానో అవే వేసానండి. నా దగ్గర తందూరి మసాలాలు ఇవేమీ లేవు, కానీ నా దగ్గర ఏవైతే మసాలాలు ఉన్నాయో దాంట్లోకి నేను పెరిగేసి అయితే బాగా మిక్స్ చేసేసి ఒక 3 అవర్స్ అలాగా ఫ్రిడ్జ్లో పెట్టేశానండి, చల్లగా అయిపోయేలాగని. ఇంకా 3 అవర్స్ తర్వాత నాకు ఖాళీ దొరికిన తర్వాత అప్పుడైతే నేను ఈ కబాబ్స్ని అయితే రెడీ చేస్తున్నాను. ఇది అగారో వాళ్ళ ఎయిర్ ఫ్రైయర్ అండి, 23 లీటర్స్ కెపాసిటీ అనమాట. దీంట్లో మనకి చిన్న సైజ్ కూడా ఉన్నదండి. దీన్ని మనము ఓవెన్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ప్రీసెట్ ప్రోగ్రామ్ కూడా ఉంది, డిజిటల్ డిస్ప్లే ఉంది, టచ్ కంట్రోలు, బేకు, రోస్టు, టోస్టు, రీహీట్, డీఫ్రోస్ట్, కీప్ వామ్, ఇలా చాలా రకాల వాటికి ఈ అగారో రీగల్ ప్లస్ ఎయిర్ ఫ్రైయర్ని అయితే యూజ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు నేను చెప్పిన ఈ ప్రొడక్ట్స్ అన్నీ అమెజాన్లో అవైలబిలిటీగా ఉన్నాయండి. ఇవి నాకు రివ్యూకి వచ్చినాయి కదా ఎప్పుడోని, మళ్ళీ యూజ్ చేయలేదు, వాడుకుందాము అనేసి అయితే ఈరోజు అన్ని ప్రోడక్ట్ని మళ్ళీ యూజ్ చేస్తున్నాను అనమాట. చికెన్ పీసెస్ని ఎయిర్ ఫ్రైయర్లో పెట్టిన తర్వాత చికెన్ ఆప్షన్ని సెలెక్ట్ చేశానండి. 200 డిగ్రీ సెంటీగ్రేడ్లో 30 మినిట్స్ తర్వాత నాకైతే ఇది చక్కగా రెడీ అయిపోయింది. ఇది చూడగానే వావ్ అనిపించిందండి, ఎంత బాగా వచ్చాయి చూసారా, ఎక్కడ డ్యామేజ్ లేకుండా మంచిగా ఫ్రై అయిపోయింది. నేనైతే ఫుల్ హ్యాపీ అయిపోయానండి, ఎందుకంటే నేను ఏ వంట చేసినా ఫస్ట్ టైము చెత్తలాగా వస్తుంది అనమాట, కానీ ఈరోజు ఇంత బాగా వచ్చింది కదా, నా ఫేస్లో హ్యాపీనెస్ మీకే తెలిసిపోతుంది, అంత హ్యాపీ అనిపించింది. నిజంగా నేను ఎలాగైనా వంటలు అయితే నేర్చుకోవాలండి, అన్నీ నేర్చుకుంటాను, ఒక్కొక్కటి మీకు షార్ట్ల కింద వ్లాగుల్లోనే చెప్పేస్తూ ఉంటానులేండి. ఇంకైతే వంట అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా ఫస్ట్ అయితే పిల్లలు ఆకలమ్మ అంటున్నారు, సో వాళ్ళ కోసం ఎగ్స్ అయితే బాయిల్ చేశాను కదా, ఒక ఎగ్ని, ఒక లెగ్ పీస్ని, అలాగే ఇంకా కూర అయితే 2 పీసెస్ వేసి పెట్టానండి. మా పిల్లలు ఎగ్ అండ్ లెగ్ పీస్ మాత్రమే తిన్నారండి, కూర పలావు వీటినైతే వదిలేశారన్నమాట. తనిష్క వాళ్ళ ఇంటికాడ నుంచి తెచ్చేసుకుందండి. ఎందుకు తనిష్క, నేను పెడతాను కదా అంటే మా మమ్మీ కూడా చేసింది ఆంటీ అనేసి తెచ్చుకుందనమాట. ఇంకా అది ఓన్లీ చికెన్ పీసెస్ మాత్రమే తిన్నదండి. ఇంకా పిల్లలిద్దరూ మాత్రము వాళ్ళ స్టడీ రూమ్ ఉంది కదా, అందులో అయితే కూర్చుని తింటున్నారు. నేను మా ఆయన మాట్లాడుకుంటూ హాల్లో అయితే కూర్చుని తింటున్నామండి. ఈ మధ్యకాలంలో మా ఆయనతో ఇలా కూర్చుని తిన్న రోజులు చాలా తగ్గిపోయాయండి. ఆయనకి ఎక్కువగా బయట డ్యూటీలు ఉండడం, ఆయన వెళ్ళిపోవడము, నేను ఒక్కదాన్నే తింటున్నాను అనమాట. ఈరోజు మాత్రము 1:30 కల్లా వంట పని పూర్తి చేసేసుకుని పిల్లలకైతే పెట్టించేసాను, ఆ గదిలో తింటున్నారండి. ఇక నేను మా ఆయన హాయిగా ప్రశాంతంగా కూర్చుని మాట్లాడుకుంటూ తింటున్నాం అనమాట. మీలో ఎంతమందికి ఇష్టమండి ఇలా మీ ఆయనతో సరదాగా మాట్లాడుకుంటూ భోజనం చేయడం, ఎంతమందికి ఇష్టం అన్నది కామెంట్ చేయండి. ఇలాంటి టైమ్స్ చాలా బాగుంటాయండి, మంచిగా టైం స్పెండ్ చేస్తూ మనము కలిసి తినొచ్చు. నాకైతే ఇలా తినడం చాలా ఇష్టము. కరెక్ట్గా 2:30 ఆ టైంకి అయితే మా తమ్ముడు వచ్చాడండి. యాక్చువల్లీ ఈడు ఎప్పుడో సాయంత్రం వస్తానక్క అని చెప్పాడు, కానీ మా తమ్ముడు వస్తాడు అని చెప్పాడు అనేసి వాడి కోసం నేను సేమియా ఉంచాను, కబాబ్ ఉంచాను, ఇంకా పలావ్ చేశాను కదా అది కూడా ఉంచానండి. ఆడు 2:30కి వచ్చాడు కదా, రాగానే తమ్ముడు కొంచెం అన్నం తినరా అంటే లేదక్క ఇప్పుడే నేను తినొచ్చేసాను, తినలేను అన్నాడు అనమాట. ఇంకా సరే అయితే అనేసి నేను పిల్లల కోసం అయితే నట్స్ అలాగే ఆల్మండ్స్ ఇవన్నీ నానబెట్టి ఉంచాను అనమాట మార్నింగేని. ఇంకా పిల్లల్ని ఇవి తినండి అంటే తినట్లేదండి, ఇంక వీళ్ళు ఎలాగో తినర్లే, కొంచెము దీన్ని నట్ మిల్క్ కింద చేసేసి ఇస్తే బాగుంటుంది కదా అనేసి ఇంకా నట్ మిల్క్ మేకర్ని ఉపయోగించి నేనైతే వాళ్ళకి నట్ మిల్క్ అయితే చేస్తున్నానండి. ఇప్పుడు నేను నట్ మిల్క్ చేయడానికి ఉపయోగించే ప్రోడక్ట్ వచ్చేసి అగారో రీజెన్సీ ఆటోమేటిక్ నట్ మిల్క్ మేకర్ అండి. ఈ నట్ మిల్క్ మేకర్ని ఉపయోగించి మనము ఆల్మండ్ మిల్క్, సోయా మిల్క్, ఓట్స్ మిల్క్ అన్నీ తయారు చేసుకోవచ్చు. ఇంకా దీంట్లో వాటర్ని బాయిల్ చేసుకోవచ్చు, జ్యూసెస్ని చేసుకోవచ్చు, సెరల్స్ని చేసుకోవచ్చు. స్టెయిన్లెస్ స్టీల్ బాడీ ఉంటుందండి. ఇది 600 ml కెపాసిటీ, బ్లాక్ కలర్ అనమాట. ఇంకా నేనైతే ఇది చేసేసి షానుకి అయితే ఇచ్చాను. నేను మర్చిపోయి స్టైనర్ తెచ్చేసానండి. స్ట్రైన్ చేసుకోకుండా తాగేస్తే మనకి వేస్ట్ అయితే అవ్వదనమాట. తర్వాత అయ్యో ఇదేంటి స్ట్రైన్ చేస్తున్నానని గుర్తొచ్చి అప్పుడైతే మేము నార్మల్గా తాగేసామండి.
నేను షాను తాగుతున్నాము. మా హస్బెండ్కి కొంచెం ఇచ్చానమాట, బాగుందన్నారు. మా మను మాత్రం ఫస్ట్ నాకు వద్దు, తుక్కు కింద ఉంది అంది. అలా కాదమ్మా ఇది మంచిది తాగు అంటే తాగి సూపర్ అని చెప్తుంది అనమాట. మా తమ్ముడు నవ్వుతున్నాడు, ఇంకా నాకు కూడా నవ్వు వచ్చేసిందండి. ఇంకైతే మాత్రము ఇది తాగేసిన తర్వాత పిల్లలిద్దరిని నేను డ్యాన్స్ క్లాస్కి తీసుకెళ్తున్నాను. అంటే మా హస్బెండ్ కూడా వస్తున్నారు, బయట చిన్న పని ఉంది అందుకనేసి నేను కూడా వెళ్తున్నాను. ఇంకా నాకు గిన్నెలు తోమాలి, చాలా పని ఉంది. కానీ షాను మనుకి స్కూల్ బ్యాగ్స్ పాతగా అయిపోయినాయి కదండి, సో అవి మాసిపోయినాయి కూడాని. అవి ఉతకొచ్చు, కాకపోతే ఏంటంటే జిప్పులు అవి కూడా పోతున్నాయి అనమాట. ఇంకా అవి ఉతికి మళ్ళీ కొత్త బ్యాగులు కొని ఎంత పని ఎందుకు, అందుకనేసి నేను ఇంకా కొత్త బ్యాగ్స్ ఫస్ట్ కొనేద్దాము, తర్వాత ఉతుకుదాములే, ఉతికి జిప్పులు అవి వేపించి ఇవి మాసిపోయినప్పుడు అవి మళ్ళీ వాడదాము అన్నట్టుగా ఇప్పుడైతే బ్యాగ్స్ కొన్నాము పిల్లలకంటే. మా ఆయన ఇప్పుడు వెళ్దాము పద డ్యాన్స్ క్లాస్లో పిల్లల్ని దింపేసాక 1 అవర్ టైం ఉంటుంది కదా వెళ్దాము అన్నారండి. సరే అయితే అనేసి నేను ఇంకా మా హస్బెండ్తో ఇక్కడికైతే వచ్చానమాట. ఇక్కడ చాలా బ్యాగ్స్ ఉన్నాయండి, షాప్ కూడా ఖాళీ లేదు. చాలామంది పేరెంట్స్ పిల్లలకి బ్యాగ్స్ సెలెక్ట్ చేసుకోవడానికి అయితే వస్తున్నారన్నమాట. షాను మనుని బ్యాగ్స్కి వెళ్తున్నానమ్మా, మీకు ఏ బ్యాగ్స్ కావాలని అడిగితే మా షాను నాకు రెడ్ కలర్ బార్బీ బ్యాగ్ కావాలి అంది. మను ఏమో నాకు డాక్టర్ బ్యాగ్ కావాలి అని అన్నదండి. కానీ మా షానుకి ఇష్టమైన ఆస్ట్రోనట్ బ్యాగ్ అయితే ఇక్కడ నాకు కనిపించింది అనమాట. ఇంకా మా షాను చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది అన్న ఉద్దేశంతో ఈ ఆస్ట్రోనట్ బ్యాగ్ తీసుకున్నాను. ఇంకా మను కోసం అయితే మాత్రము అది డాక్టర్ బ్యాగ్ అడిగింది. చాలా వెతికానండి డాక్టర్ ఉన్న ఫోటోతో ఏమైనా బ్యాగ్ ఉంటుందా అనేసి, కానీ నాకు ఎక్కడ డాక్టర్ బ్యాగ్ అయితే కనిపించలేదు. ఇంకా అందుకనేసి దానికి ఇష్టమైన బార్బీ బొమ్మలున్న బ్యాగ్ అయితే తీసుకున్నాను. మా షాను బ్యాగ్ అయితే మాత్రము 500 రూపీస్ అండి, మను బ్యాగ్ మాత్రము 580 680. మను బ్యాగ్కి ఎక్కువ కాస్ట్ పడిపోయింది. ఇంక ఇలా తీసుకున్నాం అనమాట. ఎవరికి ఏది నచ్చితే అది వాడుకుంటారు, లేదా ఇది కొన్ని రోజులు అది కొన్ని రోజులు ఇలా మార్చి మార్చి వాడుకుంటారులే అనేసి ఇంకైతే ఈ 2 బ్యాగులు అయితే తీసుకొచ్చేసాను. మా హస్బెండ్కి ఈ బ్యాగ్లో లోపల కలర్ నచ్చలేదు అనేసి అన్నారు, కానీ ఆస్ట్రోనట్తో ఉన్నది ఇది ఒక్క బ్యాగే ఉంది. ఇంకా సరే పిల్లలకి ఇష్టం కదా ఆస్ట్రోనట్ అంటే, ఇది తీసుకెళ్ళిపోదాము అనేసి ఇంకా అన్నాను అనమాట. ఇంకైతే మాత్రం ఇక్కడ ఫిక్స్డ్ రేట్లు అంటండి, ఏమీ తగ్గరంట. సో ఇంకా 2 బ్యాగులు అయితే తీసుకున్నాము. చూడాలి మా షాను మనుకి ఇది నచ్చుతుందో లేదో అని. ఇంకా వాళ్ళు డ్యాన్స్ క్లాస్ దగ్గర ఉన్నారు. ఈ లోపలైతే ఫుల్ మొబ్బేసేసిందండి. మేము ఎక్కడ దారులు తడిచిపోతామా, పిల్లలు అక్కడ స్ట్రక్ అయిపోతారు, మేము ఇక్కడ స్ట్రక్ అయిపోతామేమో అనుకున్నాము. కానీ బాగానే మేమైతే బయటికి వచ్చేసామన్నమాట. అంటే నేను షాను వాళ్ళ డ్యాన్స్ క్లాస్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇప్పుడు షాను మను రియాక్షన్ చూద్దాం. ఇదేనండి షాను మను వాళ్ళు నేర్చుకునే డ్యాన్స్ క్లాస్ హౌస్ అనమాట. షాను మనుని తీసుకురావడానికి అయితే ఇప్పుడు నేను వెళ్తున్నానండి. ఇదిగో షాను మను అయితే వచ్చేసారు. వాళ్ళ రియాక్షన్ ఏంటి అన్నది చూద్దాం ఇప్పుడు. కనిపించలేదు, నచ్చిందా? హ్యాపీ షాను, హ్యాపీ నిజంగా నచ్చిందా? ఓకే దవా చెప్పు, నీకు అది నచ్చితే తీసుకు చెల్లికి తీసుకుంటారు. కొన్ని రోజులు నువ్వు కొన్ని రోజులు అది. డాక్టర్ కోసం ఎంతసేపు ఎత్తుకోవో కనుక్కోలేదు. పిల్లలిద్దరిని అయితే డ్యాన్స్ క్లాస్ నుంచి ఇంటికైతే తీసుకొచ్చేసామండి. ఇంటికి రాగానే వాళ్ళ బ్యాగ్స్ చూసుకుంటున్నారు, ఎంత సంతోషపడిపోయారోనండి. చిన్న చిన్న ఆనందాలండి ఇవి. మా పిల్లల్ని నన్ను సంతోషపెట్టడానికి పెద్ద పెద్ద భారీ ఏమీ తీసుకోక్కర్లేదు, చిన్న చిన్నవి ఇలాంటివి కొనిస్తే ఎంత సంతోషపడిపోతారో అని. మా ఆనందాలు పెద్ద ఖరీదు కాదనమాట, చాలా తక్కువ కాస్ట్లో అయిపోతాయి. ప్రతి చిన్నదానికి మేము చాలా హ్యాపీ ఫీల్ అయిపోతూ ఉంటామన్నమాట. మాలా ఎవరైనా ఉన్నారేమో కామెంట్ చేయండి. నేను మా వారు అంతే, మా ఇద్దరు బట్టి మా పిల్లలు కూడా నాకులాగానే తయారయ్యారు. ఇంకైతే మేము డ్యాన్స్ క్లాస్ నుంచి వచ్చేసాక మా హస్బెండ్కి అయితే మార్నింగ్ పెట్టిన టీ అయితే కొంచెం మిగిలిపోయిందండి. సో అది వేస్ట్ చేయడం ఇష్టం లేక దాంట్లోకి ఇంకా కొంచెం పాలు వేసేసి ఆయనకి టీ పెట్టేశాను. మా తమ్ముడిని వచ్చి రాగానే సేమియా తినరా అంటే వాడు తినలేదండి. ఇంకా పాలు వేడి చేసేసి ఆ సేమియాలు అయితే వేసి తమ్ముడికైతే సేమియా ఇచ్చేసాను అనమాట. తమ్ముడైతే సేమియా తాగాడు. నేను మార్నింగ్ నుంచి సేమియా అసలు ఒక్క స్పూన్ కూడా తినలేదండి. ఇప్పుడైతే తమ్ముడికి ఇచ్చి నేను కూడా ఒక 2 స్పూన్లు అయితే తీసుకున్నాను. చాలా చాలా టేస్టీగా అయితే ఉందనమాట సేమియా. ఇంక ఇదిగోండి మా తమ్ముడికి అయితే ఇస్తున్నాను.
మా చిన్నమ్మ వాళ్ళు అంటే మా కిరణ్ వాళ్ళు నర్సాపురం వెళ్ళారు కదా, ఇంకా తమ్ముడు అయితే ఇక్కడ 1 వీక్ ఉండడం కోసం అయితే మా ఇంటికి అయితే వచ్చాడండి. ఇంకా మా తమ్ముళ్ళు వచ్చారంటే నాకు చాలా హ్యాపీ. మా పిల్లల్ని వాళ్ళే ప్యాంపర్ చేసేస్తారు. ఈ మనీ ఉన్నాడు కదా, ఈ మనీ అయితే మాత్రము మా ప్రతి ఒక్కళ్ళు అంటే మా అన్నయ్యలకు ఫస్ట్ ప్రతి ఒక్క బేబీకి మా మనీ ఉన్నాడండి. వాళ్ళని ఎత్తుకుని వాళ్ళని తిప్పడము, వాళ్ళు ఎదిగే వరకు మనీ ఉన్నాడనమాట. అంటే ఫస్ట్ మా పెద్దన్నయ్య వాళ్ళ పిల్లోడిని కొంతకాలం ఆడిపించాడు. అప్పుడు నర్సాపురంలోనే చదువుకుంటూ ఉండేవాడు. ఇంకా తర్వాత వచ్చేసి నాకు ఫస్ట్ షాను కదా, షాను పుట్టినప్పుడు మా మనీ జాబ్ కోసం వెతుక్కుంటూ ఉండేవాడు. అప్పుడు మా ఇంట్లో ఉండేవాడు అనమాట మల్కాజ్గిరి. అప్పుడు షానుతోటి ఎక్కువగా టైం స్పెండ్ చేస్తూ ఉండేవాడు. ఇంకా తర్వాత ఆడికి ఉద్యోగం బెంగళూరులో వచ్చింది. అప్పుడు మా చిన్నోదినికి రిషిబాబు పుట్టాడు. అప్పుడు రిషిబాబుతో అలాగా ఉండేవాడు అనమాట. అదే అనుకుంటాము, మా మనీ అందరి పిల్లలకి ఫస్ట్ బేబీలకి మనీ అయితే ఉన్నాడు. మరి ఇంకా మనీకి పెళ్ళైపోయి మనీకి పిల్లలు పుడితే మనీకి ఎవరు ఉంటారా అని అనుకుంటూ ఉంటామండి. అలా అందరి పిల్లలకి మా మనీ అయితే ఉన్నాడనమాట. ఇంకా అసలు ఆ మనీ అంటే మా తమ్ముళ్ళందరూ మా పిల్లలకి బాగా అలవాటండి. మనీ మామ, కిరణ్ మామ అంట వాళ్ళ వెనకాల తిరుగుతూ ఉంటారనమాట. ఇంకా పిల్లలు మా మనీ వాళ్ళతో ఉన్నారు. ఇక్కడ నేను వీడియోస్ చూస్తూ గిన్నెలు అయితే తోముకుంటున్నానండి. టైం వేస్ట్ చేయనండి. నేను వినాల్సిన అన్ని వాచ్ లెటర్లో పెట్టుకుని ఈ గిన్నెలు తోముతూ ఎంతవరకు అవుతాయో అంతవరకు అయితే వినేస్తూ ఉంటానన్నమాట అవన్నీని. ఇంకైతే ఇక్కడ ఏదో ఒకటి ఇంట్రెస్టింగ్గా వీడియో ఒకటి ఉంది, అది వింటూ అయితే తోముకుంటున్నాను అనమాట. తర్వాత అయితే మాత్రము మా ఫ్రెండ్ పార్వతి గారు అయితే ఫోన్ చేశారు. తను కూడా యూట్యూబరే. ఇంకా ఫోన్ చేసి అసలు ఏంటండి బాబు నాకు ఎంత మెంటల్ టార్చర్ అయిపోతుందో, ఎన్ని నెగిటివ్ కామెంట్లు వస్తున్నాయి అని ఇలాగా చెప్తున్నారన్నమాట. నాకు అలాగే వస్తున్నాయండి, రిమూవ్ చేసేసేయండి అనేసి ఇంకా నేనైతే ఆవిడకి అలాగా సలహా అయితే ఇచ్చాను. ఎంత రిమూవ్ చేసినా అసలు నన్ను ఎంత టార్గెట్ చేస్తున్నారో అని అలా చెప్తున్నదన్నమాట ఆవిడ. ఇంకైతే మాత్రము నేను గ్యాస్ మీద బియ్యం కడిగి పెట్టానండి అన్నానికి. ఆ బియ్యము ఉడికే లోపల నేను ఈ గిన్నెలు తోమేద్దామనేసి మొదలుపెట్టాను. మార్నింగ్ నుంచి గిన్నెలు తోమడమే అవ్వలేదండి. అంటే మార్నింగ్ టిఫిన్ దగ్గర నుంచి సేమియా తిన్నాము, టిఫిన్ తిన్నాము, మధ్యాహ్నం అన్నం తిన్నాము, ఇవన్నీ తిన్నాం కానీ గిన్నెలు మాత్రం తోమలేదు. ఇంకా అలా పిల్లల్ని తీసుకుని డ్యాన్స్ క్లాస్కి వెళ్ళిపోయాము. ఆ తర్వాత ఏమో బ్యాగులు కొనడానికి వెళ్ళామా, ఇంకా అలాగ అయిపోయింది. ఇంక ఇప్పుడైతే ఈ గిన్నెలన్నీ తోమే లోపల అన్నం అయితే అయిపోయింది. ఇంకా వేడివేడిగా అన్నము కూర వేసుకుని పిల్లల దగ్గరికి అయితే తీసుకొచ్చానండి. ఇంకో ఫోన్ మాట్లాడుతున్నాను కదా పార్వతి గారితో. ఇంకా పిల్లలకైతే అన్నం తినిపిస్తున్నాను. మా షాను మొన్న ఒక్కరోజు వెళ్ళిందండి స్కూల్కి అంతేని, ఫస్ట్ డే అంతే. మళ్ళీ 5 days హాలిడేస్ ఇచ్చేసారనమాట. నాకు అసలు అదే అర్థం కాదు. స్కూల్కి వెళ్ళేది చాలా తక్కువ, సెలవులు ఎక్కువ ఉంటున్నాయి. ఎలారా బాబు అని అనిపిస్తుంది అనమాట ఒక్కొక్కసారి. అంటే నాకు మెయిన్ ఎక్కడ బాధ వేస్తుందంటే, వేరే ప్రైవేట్ స్కూల్లో ఉన్నప్పుడు రెగ్యులర్గా స్కూల్స్ ఉండేవి, హోంవర్క్స్ ఎక్కువ ఉండేవి, అవన్నీ చేపించి దానికి ఎక్స్ట్రా ఇంకా చాలా చదివించేదాన్ని. ఇప్పుడు దానికి హోంవర్క్స్ లేకపోవడము నాకు మెయిన్ బద్ధకం వచ్చేస్తుంది అనమాట. హోంవర్క్స్ లేవు కదా, రేపు చదివిద్దాంలే అని నేను లేజీ అయిపోతున్నాను. పిల్లని చదివించట్లేదు, అయ్యో పిల్లని చదివించట్లేదే అనేసి అదొక బాధ, మళ్ళీ గిల్ట్ ఫీలింగ్ అనమాట. అయ్యో పిల్లని పట్టించుకోవట్లేదే అనేసి అదొకటి. అండ్ దానికి తోడు మా వారు కూడా నువ్వు అసలు ఈ మధ్యలో పిల్లల్ని పట్టించుకోవట్లేదు, సరిగ్గా చదివించట్లేదు అనేసి అంటున్నారండి. నాకేంటంటే రెగ్యులర్గా స్కూల్ స్టార్ట్ అయ్యాక చదివిద్దాంలే అన్నట్టు ఒకటి ఉంది, అండ్ మళ్ళీ చదివించట్లేదు అనేసి మళ్ళీ ఇంకో ఫీలింగ్, అన్నీ నాకే ఉంటాయి. ఇంకా అయితే మాత్రము ఇంకా అలా ఆలోచనలు అనమాట. ఏం చేద్దాము, మనం నెక్స్ట్ ఇయర్ వేద్దామా లేదా అని ఇలా ఆలోచిస్తే మా వారు ఏమంటున్నారంటే, లేదు ముందు ఎవరైతే పిల్లలు ఇలా స్ట్రెస్ లేకుండా చదువుకుంటారో అలాంటి పిల్లలకి మంచిగా లైఫ్ని లీడ్ చేయగలుగుతారంట, ఉద్యోగాలు కూడా బాగా వస్తాయంట అనేసి ఇలా చెప్తున్నారన్నమాట. అంటే కొన్ని స్కూళ్ళు చాలా స్ట్రెస్ పెట్టేస్తారు కదా, అలా కాకుండా ఆడుతూ పాడుతూ చదువుకున్న పిల్లలకి చాలా రిలాక్స్డ్గా ఉంటుంది బ్రెయిన్, ఇదే మంచిది అనేసి మా వారైతే అంటున్నారండి. ఏమో ఏది ఎలా జరిగినా ఫైనల్కి నా పిల్లలిద్దరూ మంచిగా సెటిల్ అవ్వాలి అంతే, నేను అదే కోరుకుంటున్నాను. ఇంగ్లీష్ బాగా మాట్లాడుతూ రావాలి, తెలుగు బాగా మాట్లాడాలి, హిందీ మాట్లాడాలి. వాళ్ళకి ఒక్క లాంగ్వేజ్ మన మదర్ టంగ్తో పాటు ఎడిషనల్గా 3-4 లాంగ్వేజెస్ అయితే రావాలి. నాకైతే బాగా నమ్మకం ఉంది, షానుకి హిందీ చాలా ఈజీగా వచ్చేస్తుంది, ఇంగ్లీషును. ఇంకా ఇవి 2 వచ్చేసినాయి అంటే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతానండి. చూడాలి, స్కూల్స్ మళ్ళీ పెట్టిన తర్వాత కంటిన్యూగా పెడితే మంచిగా దాన్ని లైన్ చేయాలన్నమాట, చదువులో పెట్టాలి పిల్లలిద్దరిని. ఇప్పుడైతే 5 days స్కూల్ అయితే హాలిడేస్ ఇచ్చేసారండి. ఈ 5 daysకి చాలా హోంవర్క్ అయితే ఉంది. అంటే ఇది ఎప్పుడో సెలవులు స్టార్ట్ అయినప్పుడు ఇచ్చారు హాలిడే హోంవర్క్ అని, అన్నీ చేయించలేదు. మెయిన్గా హిందీ ఎక్కువ ఉంది, నాకు అసలు హిందీయే రావట్లేదు.
ఇంట్లో పనులు అయితే కంప్లీట్ అయిపోయాయండి. ఫేస్ వాష్ చేసేసుకుని నైట్ క్రీమ్ కూడా రాసేసుకున్నాను. ఇంకా చేయాల్సిన పనులు అయితే ఉన్నాయి. ఇంకోండి ఈ బట్టలు అయితే మడతలు పెట్టాలి ఇవన్నిటిని. ఇందక్కడ షాను మనుని క్రికెట్ క్లాస్కి డ్యాన్స్ క్లాస్కి తీసుకెళ్తున్నప్పుడు వర్షం వచ్చేసేలాగా ఉందనేసి త్వరగా తీసేసి ఇక్కడ వేసేసాను. అంతే. నేను ఎప్పుడు మడతలు పెట్టుకుంటేనే అవి అవుతాయి. ఒక్కసారి తీసుకొచ్చి మంచం మీద వేసామంటే ఒక 2-3 డేస్ అని పట్టేస్తుంది. ఇంకా రేపైతే మడత పెడతానండి. పిల్లలిద్దరూ పడుకున్నారు. నాకు కూడా బాగా నిద్ర వచ్చేస్తుంది. మా షాను ఏమో ఒక్కరోజు స్కూల్కి వెళ్ళిందా మళ్ళీ 5 డేస్ సెలవు ఇచ్చేసారు దానికి. ఆ స్కూల్ అస్తమానం అలా సెలవు ఇచ్చేస్తూ ఉంటారండి. ఇంకా మనుకి ఉంది కదా మార్నింగ్, సో మార్నింగే లేవాలి. ఇంకా మళ్ళీ దాన్ని రెడీ చేయాలి, దాన్ని తీసుకెళ్ళాలి, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ మడతలు పెడుతూ కూర్చున్నాను అనుకో, నాకు ఎడిటింగ్ పని ఆగిపోతుంది. అండ్ షాను ఇంట్లో ఉంటుంది కాబట్టి రేపు పొద్దున్న నాకు ఎడిటింగ్ సరిగ్గా కుదరదు అనమాట. నాకు దాన్నే చూసుకోవాలని ఉంటుంది. ఈ ఫోన్ ఇచ్చుకుని కూర్చున్నాను అనుకోండి, రెండింటి పైన నేను ఒకేసారి కాన్సన్ట్రేట్ చేయలేను. అందుకనేసి ఎడిటింగ్ అయితే ఇప్పుడు కంప్లీట్ చేసేద్దాం అనుకుంటున్నాను. పిల్లలు పడుకున్నారండి. ఎడిటింగ్ అయితే అయిపోయింది. వాయిస్ ఓవర్ ఇవ్వాలి. వాయిస్ ఓవర్ ఇచ్చేస్తాను. ఇవైతే ఇంక రేపు మడతలు పెడతాను. నాకు బాగా నిద్ర వచ్చేస్తుంది. టైర్డ్ అయిపోయినట్టుగా ఉంది. ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్. గుడ్ నైట్.